హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ వీడియోలో మనం కొంతమంది మహానుభావుల్ని చూడబోతున్నాం. అంటే మహానుభావులు అంటే ఏం కాదు, వాళ్ళు పని చేయడంలో ఆరితేరిన వాళ్ళు. చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఒక వీడియోలోకి వెళ్ళే ముందుగా మీరు కనుక ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద ఉంటారు సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి పక్కన బెల్ సింబల్ పై ట్యాప్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఈ ఆణిముత్యాల వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఓకే, మన పిచ్చెక్కించే పని వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. మన కునుపు పెట్టలేక సాధ్యం కానిదంటే ఏదే ఉండదు. దేనైనా సరే ఈజీగా పగలగొడతారు. వీళ్ళని చూసి ఇన్స్పైర్ అయిపోయా ఆల్రెడీ చేసి మేము కూడా కొడతామని చెప్పి అలవాటు లేని పన్నాడు. ఏదో ఎంత బాడు పెట్టాడు, దెబ్బేసాడు అంతే. కాకపోతే అనుకున్నదే జరిగింది. కొడదాం అనుకున్నా ఎరగొట్టాడు. కాకపోతే ఏం ఎరగొట్టాడు? చెయ్యి ఎరగొట్టాడు. ఎప్పుడు ఒకళ్ళకి అపకారం చేయకూడదమ్మా, నువ్వు దాన్ని ఎరగొట్టి చంపేద్దాం అనుకున్నావు, అది నీ చెయ్యి ఎరగొట్టేసింది. హెల్మెట్ లేకుండా బండి నడిపితే ట్రాఫిక్ పోలీసు వెంటనే అయిపోతారు. వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడం మన వాళ్ళు నానా తెప్పలు పడతారు. ట్రాఫిక్ పోలీసులు కూడా చాలా ఇబ్బందులు పడతారు మనల్ని పట్టుకోవడానికి. అలాంటివి సరాసరి వచ్చేస్తారు. పోలీసుని చూస్తాం, ఇంకా ఏటు రోడ్డు నాడు తిప్పేస్తామే. జాతకు డొంకలైనా పర్లు వెళ్ళిపోతారు. పోలీసులు దొరకకుండా చాలు. అదే అనుకోకుండా మన పని ఏం లేకుండా కొన్ని జరుగుతా అంటారు. అలా సైకిల్ తొక్కుండా వెళ్తుంది అమ్మాయి. సరాసరి దిగేసింది. ఎలా దిగేసింది ఏంటో మరి. ఆ నీళ్ళే ఏం లేవు. మనోడు ఇంకొకటి అలా పొలకి వెళ్ళి తగిలించుకొచ్చేస్తాను. సరాసరి తొక్కుంటూ వచ్చేస్తాను. ఏ పాటలు పాడుకుంటా ఈడు దిగేసాడు. సరే చూద్దాం ఏం జరిగితే. కొంచెం జేబులకి గుంపు వస్తుంది. మొత్తం గుంపు వరుసగా పడిపోతారు. అక్కడ ఏముందో ఏంటో మరి. అందరు దిగేస్తారు. ఈ అమ్మాయి చేసింది ఎంగరపడి చూస్తే మనకు బుర్ర మెంటలో పెట్రోల్ కూడా తక్కువ వచ్చింది. ఓకే, మూత తీసింది. కాకపోతే ఏంటో ఆపోజిట్లో వచ్చింది. పని అవ్వలేదు. రౌండ్ 1 అయిపోయింది. వెళ్ళింది. మళ్ళీ టాత ఏంటి, మళ్ళీ పెట్రోల్ కూడా ఆపోజిట్లో ఉంది. అబ్బా నాకు తలకాయ పట్టించేస్తుంది రో. ఏం చేస్తా, మళ్ళీ టాత అయింది. మళ్ళీ వచ్చింది. ఓకే, మళ్ళీ కొడదాం అనుకుంది. మళ్ళీ ఆపోజిట్లో ఉంది. మళ్ళీ ఇంకేం చేస్తుంది, మళ్ళీ ఇంకో రౌండ్ తిప్పి అలా మళ్ళీ ఇటు పక్క వచ్చింది. బా ఈ సరైన కొడతారులేని చూద్దాం. పాపం బిడ్డి గారు బాగా కంగారులో ఉన్నట్టు మళ్ళీ ఆపోజిట్లో పెట్టదు. ఈ బొడ్డు బుర్రాడంతే మంచి నీట్గా అక్కడే టర్నింగ్ తిప్పి సరాసరి తాయితీకి వచ్చి హాయిగా పెట్రోల్ కూడా తీరు. ఈ పని అయితే ముందు చేత తిప్పలేందుకు. కన్స్ట్రక్షన్ టైంలో గోడలు కట్టేటప్పుడు గోడ సమానంగా ఉందా లేదని చెప్పి ఒక లెవెలర్తో ఓకే కరెక్ట్గా కొలుతారు. అది లేనప్పుడు ఏం చేయాలి? ఎలాంటిది అప్పుడు బుర్ర ఆడాలి, తెలివంతా ఉపయోగించాలి. మనోడు చేసాడు, ముందు క్లాస్ పట్టుకొచ్చి పెట్టాడు. సరిగ్గా లెవెల్లో ఉంది. ఓకే కరెక్ట్. వీడు ఎవడో పెద్ద బాహుబలిలో ఉన్నాడు. మొత్తం 9 సిమెంట్ బత్తాలు లేపేసాడు. 10 లేపాడు. ఒకటి కింద పడిపోయింది. సరే ఏం చేస్తాం, ఈ 9 పట్టుకు వెళ్దామని చెప్పి ఓకే బలవంతంగా లేపాడు. లేపరా లేపో బాహుబలి, పట్టుకెళ్ళరా. పడేయకుండా పట్టుకెళ్ళా, జాగ్రత్తగా పట్టుకెళ్ళు. ఎరా అంత ఊరు పడేసేవరా. ఏంట్రా ముందే పడేయకుండా వెళ్ళరా అని. బైక్ మీద ఓవర్లోడ్ పెట్టి డ్రైవ్ చేసిన వాళ్ళు మనం చాలా మందిని చూసాం. కానీ వీడి మట్టిగా అసలు అయ్యో బుర్ర హీట్ ఎక్కేస్తుంది. మరీ ఎంత దారుణం అబ్బా. ఎంత ట్రాఫిక్లో ఏంట్రా అన్ని కేసులు ఏంట్రా అన్నా. అయ్యబోయ్ నాకు నోట మాట్లాడలేదన్నా. అయ్యబోయ్ నీ తట్టుకొలిపోతాం ఏంటా. అదంతా ఎలా మూసుకెళ్ళిపోతున్నారా బాబా. నీ అంటూ ఉండాలరు. ఎంత పర్ఫెక్ట్గా డ్రైవింగా. నీ డ్రైవింగ్తో జనాలందరికీ మతిపోయి పిచ్చెక్కించేవా అన్న. నువ్వు తోపు. నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు. ఏం క్యారెక్టరా బాబు నీది. కోరటికెళ్ళి ముందులో పెట్టారు. ఫుల్గా మంచు కుర్చేసి మంచి 5 గంటలు కట్టేసి వేణెలతో కడిగేసారు. శుభ్రంగా మంచి నీటికి కడిగేసారు. అన్నా కోర్స్ ఆడదు చెప్తున్నా, నేను చెప్పేస్తున్నాను. కోర్స్ ఆడదు. నువ్వు తోముడికి మొత్తం అన్ని అరిగిపోయాయి వాటికి లోన. పెద్ద పెద్ద కట్టడాలు ఇలాంటి మిషన్లు వెళ్ళి మంచి నీటికి కలిపేసి పైపుల ద్వారా అలా మంచి నీటికి పంపుతాయి. కానీ ఇక్కడ చూస్తే అయ్యి బాబోయ్ మొత్తం అన్ని చోట్ల ఉన్న సులభ కాంప్లెక్స్ అన్ని ఇక్కడ తగలడ్డాయి. మనోడు ఏం పట్టించుకోకుండా మొత్తం బాగా ఓడిపోయేసాడు. అలా వస్తుంటే లింక్ ఊడిపోయి ఈ టాటర్ అలా వచ్చేసాడు. వెనకాల ట్రక్ అలా వెళ్ళిపోతుంది. ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు. ఈ సర్వెంట్ అక్క ఏదో పొడిసేద్దాం చేసేద్దామని చెప్పి మొత్తం అందరూ ఆర్డర్ చేసిన ప్లేట్లన్నీ కలిపి ఒకేసారి బట్టి వెళ్ళిపోదాం అనుకున్నది. పాపం ఎలా కుదిరితే మొత్తం బొగ్గుబాలు అయిపోయింది. బిడ్డ కొళ్ళు ఎత్తుబయటికి నడిచింది. అట్టుబండి మీద వేసింది. సరాసరి జారిపడ్డది. మనోడు బయటికి వెళ్ళి హెల్మెట్ తిరగేసి పెట్టేసుకున్నాడు రా బాబా. రే అన్నా తమ్ముడు అన్నా నమస్తే. హెల్మెట్ సరిగ్గా పెట్టుకున్నానా? తిరగేసి పెట్టుకున్నారా?
ఏంటన్నా అంత కంగారు ఎందుకు, కొంచెం చూసి పెట్టుకోండి. నాలాంటి అయితే చెప్పాడు, కనమాలు ఏం చేస్తారు, ఫోటోలు వైరల్ చేస్తారు. ఇంటి పైకి ఏదైనా రిపేర్ చేయాలంటే ఏ నుంచినే ఎవిడేషన్ చేస్తాం, కానీ వీడికి సపోర్ట్ ఏం లేక డైరెక్టర్ చెక్క ఎట్టుకుని ఎక్కేసాడు. అబ్బా చెక్క కింద ఎట్టుకుని అయ్యి బాబు అన్న ఏం తెలివితేటలా నీ బుర్రలో నాకు సగం ఎత్తే అయ్యి బాబు నేను అంబానీ అంత అయిపోతాను. మనోడు కారిపోయింది, బయటికి తీసుకెళ్ళాలంటే ఎవడొక సహాయం లేకుండా ఓకే సహాయం దొరికింది. జాగ్రత్తగా ఎదర చైనోడు కట్టాడు, వీడు జాగ్రత్తగా లాగుతాడు. కాకపోతే ఆ డెప్పు ఊడిపోతున్నా కానీ మనోడు పట్టించుకుంటా, అది గొప్పతనం. ఇదేంది ఇదేందా ఇది నేను చూడలే. పోయి అమ్మ పడవ పోయమ్మ నాయన ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు? ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎలాంటి మరిన్ని ఫన్నీ వీడియోస్ మన క్రేజీ పంటే యూట్యూబ్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసిన బెల్ సింబల్ పై ట్యాప్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకే, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఈ వీడియో ముగిసిపోయింది. ఓకే, వీడియోని చివరి దాకా చూసినందుకు ధన్యవాదములు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. మళ్ళీ కలుద్దాం ఇలాంటి కొత్త వీడియోలతో.